నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. విద్యా వైద్యానికి పెద్దపీట. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. విరివిగా సేవా కార్యక్రమాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం, పేదలకు అన్నదానం. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి. చిల్లకూరు మండలం కడివేడు వద్ద జరిగిన ప్రమాదంలో మధులత అనే చిన్నారి దుర్మరణం. ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. పంట దిగుబడికి తగిన మోతాదులో మందులు వాడాలి. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి, రామసాగరం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులకు అవగాహన కలిగించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు. చదువుతోనే ఉన్నతికి చేరుకోవచ్చని, విద్యా వైద్యం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో వారు పాల్గొని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి ఉన్నతికి విద్య ఒకటే ఆయుధమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. నాడు నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేశారంటూ ఆయన వివరించారు. సామాజిక న్యాయం కావాలంటే ఒకే ఒక ఆయుధం. ఎందుకంటే పెద్దమాట నేను చెప్తున్నా, మీరు మా భవిష్యత్తు, ఈ సమాజానికి మీరు భవిష్యత్తు. ఏమిట్రా 8వ తరగతి పిల్లలకి ఇంత గొప్పగా చెప్తున్నారు? లేదు, ఆలోచనతో నేను మాట్లాడుతున్నాను. ఈ సమాజంలో సమానత్వం రావాలంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండాలంటే ముందు విద్య ఒకటి చాలా ప్రాధాన్యత. విద్య చాలా ముఖ్యం. ఎందుకు మనందరూ కూడా సంతోషకరమైన దినం చెప్తే తెలియజేస్తున్నానంటే, ఈ విద్య అన్నది ఆయుధాన్ని ఈ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి ఎవరన్నా గత 75 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి ఉపయోగించుకున్నాడు అంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పవచ్చు. అనవచ్చు, ప్రతిపక్షం వాళ్ళు అనవచ్చు, కానీ ప్రతి కుటుంబానికి ఏ విధమైన ఆర్థిక సమస్యలు ఉంటాయో తల్లిదండ్రులు ప్రతి బిడ్డకు కూడా నా ప్రపంచమంతా ఇవ్వాలని చెప్పి ఆశపడతారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా బిడ్డలకు, నా వయోవృద్ధులకు, నా విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి ఆయన ఉన్నప్పుడు కూడా 2,50,000 కోట్లు పెంచడానికి వీలు లేదు. అదే చక్కగా మన ఆడవాళ్ళ, మన మహిళ తల్లులకు అన్ని విధాల డబ్బులు ఇస్తూ ఈ ఉన్న డబ్బులు చాలా జాగ్రత్తగా ముందు 8వ తరగతి మొదలు పెట్టడం, ఈ బైజూస్ కంటెంట్ మాత్రం అందరికీ ఇవ్వడం మొదలు పెట్టారు. అది కనుక మీరు చదివితే, ప్రతి సంవత్సరం కనుక మీరు చదివితే, ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా, బ్యాంకు పరీక్ష పాస్ అయిన వ్యక్తిగా, ఇన్కమ్ ట్యాక్స్ పోలీస్ ఆఫీసర్ పాస్ అయిన వ్యక్తిగా తెలియజేస్తున్నాను, ఏ పరీక్ష అయినా కూడా సవాలుతో కూడిన పరీక్ష, మీరు ఫెయిల్ కారు అని చెప్పి తెలియజేస్తున్నాను.
స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పిల్లవాడు చదువుకుంటే ఆ కుటుంబం అంతా ఎదుగుతుందన్నారు. విద్యా వైద్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం బోధన పిల్లల ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఆమె వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలా చేయడానికి పాఠశాలలో విద్యను ఉన్నతీకరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తున్నది. అభ్యాసాంతరాన్ని పరిష్కరించడానికి మరియు తగిన తరగతి నిర్దిష్ట అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి డిజిటల్ పరికరాలు మరియు కంటెంట్ ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని అనుసరించడం జరుగుతుంది సార్. ఇది 2022-23లో కూడా బైజూస్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది సార్. మన 14 మండలాల్లో మన డివిజన్లలో 8,302 ఇవి జరిగాయి సార్. 5 ట్యాబ్స్ 8th క్లాస్ పిల్లలు. ఆ 8th క్లాస్ పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు 9th క్లాస్కి వచ్చారు సార్. ఆ 9th క్లాస్కి వచ్చిన తర్వాత ఆ కంటెంట్ కూడా రివైజ్ చేయడం జరిగింది సార్. ఈ సంవత్సరం వచ్చేసి ఎవరైతే మళ్ళా 8th క్లాస్ వచ్చారో వాళ్ళకు ఇక్కడ మనం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. ఈ డిస్ట్రిబ్యూషన్ మళ్ళా 2,642 మన కాన్స్టిట్యున్సీలో సార్. తర్వాత చిలుకూరు, చింతమూరు, గూడూరు, కోట, బాపాడు మండలంలో 6 మండలాల్లో 2,642 బైజూస్ ట్యాబ్స్ 8th క్లాస్ పిల్లలకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. మరి ఈ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది సార్. మళ్ళా తర్వాత ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేది కూడా మనకి ప్రభుత్వం
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అనేది కూడా ఫేజ్ 1లో ఉన్న నాడు నేడు స్కూల్స్ అందరికీ ఇచ్చారు. తర్వాత ఫేజ్ 2లో నాడు నేడు కన్స్ట్రక్షన్ అయిన స్కూళ్ళకు కూడా మరి ఈ రోజు నుంచే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని విజయ్ కుమార్, సురేష్ రెడ్డి, గోపాల్ యాదవ్, జమళ్ళ వాసు, ముని, సాయి, ఇమ్రాన్, అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని కడివేడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మధులత అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గూడూరు నుండి కోట వైపు వెళ్లే మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామానికి చెందిన కలిచేటి మధులత అనే చిన్నారి స్థానిక పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో భాగంగా గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి మధులత పెన్ను మర్చిపోవడంతో ఇంటికి వెళ్లి తీసుకొస్తానని చెప్పి రోడ్డుపై వెళుతోంది. అదే సమయంలో గూడూరు నుండి కోట వైపుకు వేగంగా వెళ్తున్న మోటార్ సైకిల్ బాలికను ఢీకొంది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాలిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఆసుపత్రికి చేరుకుని బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితులకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. గూడూరు పట్టణంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు వైకాపా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. బన్గి సాహెబ్పేట ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని బన్కి సాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటైన వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ నుండి ప్రాంతీయ ఆసుపత్రికి చేరుకుని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు, మా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఏ విధంగా ఎంత కిచ్చిపరిచినప్పుడు కూడా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు కూడా ఏ ఒక్క మాట తప్పకుండా 23 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తీసుకున్నప్పుడు కూడా ఏ మాత్రం కూడా మాట జారపోకుండా ముందుకు వెళ్ళడం జరిగింది. 14లో ఏదో అనుభవంతుడు ఏదో చేసేస్తాడని చెప్పి ఆయనకి అవకాశం ఇస్తే వారికి తెలిసిపోయింది ప్రజలకు మోసపోయారు అని. మరలా అలా చేయకూడదు, చంద్రబాబుకు అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారి మొత్తంలో మీరందరూ తెలుసుకుంటే బలహీన వర్గానికి బాధ్యత అని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ చేస్తారు. అది వాలంటీ సిస్టమ్ కానివ్వండి, లేదా సెక్రటరీ సిస్టమ్ కానివ్వండి, లేదా రేషన్ కార్డ్స్ పెట్టనివ్వండి, రేషన్ ఇంటికి తీసుకెళ్ళేయడం కానివ్వండి, ఇవన్నీ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే బలహీన వర్గాలకు ఉపయోగపడుతుంది. వైఎస్ఆర్ పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే నా కుటుంబం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండా 100 ఏళ్ళు ఉండాలా, ఇంకా ప్రజల సేవలో కొనసాగాల, అందరూ కూడా న్యాయం సాగాల, నిజమైన ప్రజాస్వామ్యం తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన శతాబ్ది పూర్తి చేసుకొని 51 సంవత్సరంలో విడిపోతున్నారు. ప్రజలందరూ గొప్పగా కొనియాడుతున్నారు. ఆయన గొప్ప రాజకీయ యోధులు. ఒకే ఒక పరీక్షలో ఆయన మనస్తత్వం ప్రజాస్వామ్యం మీద ఎంత గొప్పగా ఉందో మనం వివరించుకోవచ్చు. గతంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కొనుక్కున్నారు. అధికారం 2014లో వస్తే అనవసరంగా, అవసరం లేకపోయినా అనవసరంగా పార్టీని దెబ్బతీయాలి ప్రతిపక్షం అనే ఉద్దేశంతో 23 మందిని కొనుక్కున్నారు. వస్తానే చాలామంది
కొంతమంది ఎమ్మెల్యేలు అసలు మనస్తత్వం చూడకుండా మరి వ్యతిరేకిస్తే కూడా ఎక్కడ పార్టీలో ఒక పార్టీలో గెలిచిన తర్వాత 5 ఏళ్ళు ఆ పార్టీలో ఉండాలే తప్ప అభిప్రాయ భేదాలంటే దూరం అవ్వండి తప్ప ఇంకో పార్టీలోకి ఎంట్రీ లేదని చెప్పినటువంటి గొప్ప యోధులు. కాబట్టి ఈ వాతావరణం ప్రజలందరూ కోరుకుంటారని మనవి చేసుకుంటూ అశక్తులైపోతున్నటువంటి మీరు ఏకమైతే స్వామి రాసుకుంటే బూడిదే రాసుకుందన్నట్టుగా ఉంటుందే తప్ప ఇంకేమి వాతావరణం రాదని కూడా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మహాశక్తి 50 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రంలో పురుడు పోసుకున్నటువంటి జనం. జగన్మోహన్ రెడ్డి నైజం ఫైర్ అండ్ ఫేవర్. ఆయన ఎప్పుడు ఫైర్గా ఉంటాడు. చంద్రబాబు నాయుడు లాగా దొంగచాటు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రంలో పేద పడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతిగా ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకున్నటువంటి మహనీయుడిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శ్లాఘిస్తూ ఉన్నారు. ఈరోజు పట్టణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా విద్య, వైద్యం ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా చేతిలో ఎన్నో స్కూళ్ళు పెట్టి ప్రతి కుటుంబం కూడా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా పరుచుకున్నారంటే అది ఆయన అధికారం రాగానే ఈరోజు ఆ పథకాలను ఏవైతే మేనిఫెస్టోలు ఇచ్చాడో అవన్నీ కూడా 2 సంవత్సరాలు కాదు 4 సంవత్సరం ఇంకా కరోనా కష్టకాలంలో కూడా అవన్నీ పథకాలు కూడా హామీలు నెరవేర్చి ఈరోజు మన మళ్ళీ ఈ సేవా కార్యక్రమాల్లో వైకాపా నాయకులు కోడూరు మీరారెడ్డి, బత్తిని విజయ్ కుమార్, సురేష్ రెడ్డి, గోపాల్ యాదవ్, జమళ్ల వాసు, ముని, సాయి, ఇమ్రాన్, అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ కారణంగా వరి నాట్లు దెబ్బతిన్న రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని, పంట దిగుబడి రావాలంటే తగిన మోతాదులో మందులు వాడాలని శాస్త్రవేత్త కిరణ్ కుమార్, వ్యవసాయ ఏడీలు శ్రీనివాసులు, మారుతీదేవి, డిఆర్పిడి పి శివనారాయణ సూచించారు. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి, రామసాగరం గ్రామాల్లో వారి పర్యటించి రైతులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిని హైమావతి, హెచ్ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎవరన్నా వాళ్ళు కూడా ఉండాలండి. కొన్ని గైడ్ లైన్స్ ఉంటే ఆ గైడ్ లైన్స్ ఫుల్ఫిల్ చేస్తూ మనం కానీ ఉంటే ఖచ్చితంగా మీకు అర్హత ఉండేటటువంటి ప్రతి రైతుకి ఈ పథకం వర్తించేటట్టు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మీ గ్రామంలో ఎవరన్నా ఉన్నా కూడా రాకుండా ఉంటే అటువంటి వాళ్ళు కూడా రైతు భరోసా కేంద్రానికి పంపిస్తే వాళ్ళకు కూడా వచ్చేటటువంటి ఏర్పాటు మనం చేస్తాం. సో ఈ సమావేశానికి మీరందరూ కూడా చాలా శ్రద్ధగా వచ్చి వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ యొక్క వివరాలు మీరందరూ కూడా తెలుసుకున్నారు. బయో ఏజెంట్స్ వచ్చాయి. అడ్జస్ట్మెంట్ ఎక్స్ట్రా బ్యాక్ట్ అని, టీఎస్ అని, పటాకి ఏజెంట్స్ని చూడమన్నట్టు రేపటి ఇవన్నీ మిక్స్ చేసేసి మీరు చెట్టుకు 10 కేజీలు అక్కడ పెట్టగలిగితే ఒక 5 లక్షలు 10 లక్షలు కలుపుతుంది. బాగా మొదలుపెట్టి మంచి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మీరు చెట్ల పెడితే చిన్న వయసులో గ్రీన్ మెజర్ కాకుండా గ్రీన్ రెగ్యులర్ స్టాప్స్ అంటారు. పెసర, పిల్లి పెసర, మినుము, లేకుండా నల్లసంద, పొలవనేది సెప్టెంబర్ మంచి క్రాప్ అది కూడా వేసుకొని ఇంకోసారి ఉంచుకోవచ్చు. తర్వాత పంట వస్తే తీసుకుంటాం, లేకపోతే సార్ చెప్పినట్టు అన్ని పోసి పాదులు వేసేసుకొని అందులోనే మగ్గ పెట్టుకుంటే మంచి వీకెండ్ అవుతుంది. అది మంచి ప్రాక్టీస్. అంటే యాక్చువల్గా నేను అగ్రికల్చర్ అయినా కానీ నేను ఎక్కువ కాలం హార్టికల్చర్లో పనిచేసా. ఉదయగిరి, కనిగిరి ఏరియాలో నిన్న నాకు మంచి అనుభవం. కాబట్టి మీరు ఆ చూడమని ట్రైకోడర్మా అనేది బాగా వాడుకోండి. 2 కానీ కలిపి కొడితే ఏంటంటే అది అంత బాగుంది. అది బాగుండా అతుక్కొని ఉందనుకోండి, గంజి పౌడర్ వేసి కుట్టినా కూడా అది డ్రై అయిపోయి రాలిపోవాలి. సో అది కంపల్సరీగా మీరు స్ప్రే చేసినప్పుడు అది 2 కలిపి చెట్లు పడ్డాయి సార్. ముందు పక్క నేల ఆనుకొని పక్క మొత్తం తిరిగి కానీ మళ్ళీ నేర్పుకొని బొమ్మ కులిపోతే ఇంకా అది అంత ఇంకంతే ఇంకా అది. అందుకని మనము జస్ట్ చాలా మంది మెమరీ అదే వేసిన వాళ్ళకి చెప్పాం ఏంటంటే అది తురుపుడు ఉన్నప్పుడు మాత్రం లేకపోదు. ఆ ఏరు అది గొడబడిపోయి చచ్చిపోతుంది కూడా. మేము కొంచెం తగ్గినాక కొద్దిగా సాయిల్ వేసి కొద్దిగా ఒక పక్క పూర్తిగా ఇది కాకుండా డిస్టర్బ్ కాకుండా లేకుండా వాళ్ళందరూ బాగానే ఉన్నాయి. సో ఇంకొకసారి ఏదంటే ఈ రెడో బిల్ కానీ
బట్ ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ కంపల్సరీ పోతుంది. అండ్ ఎల్లో ఆకు ఎక్కువ వచ్చింది, అదొకటి. అమ్మోనియం సల్ఫేట్ ఈ టైంలో వేసుకున్నట్లయితే మీరు ఆ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి, ఆకంతా రాలిపోయింది గాలికి కూడా. అవి కూడా కాయలు పోవడం, వాటికి అమ్మోనియం సల్ఫేట్ ఒకటి, మెగ్నీషియం సల్ఫేట్ రెండు ఒకసారి కానీ స్ప్రే చేసినట్లయితే బాగా ఎగులు వస్తుంది, గ్రీనిష్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ నాయకులు కలిసి మొక్కలు నాటారు. అక్కడి నుండి సంఘం థియేటర్ కూడలి ప్రాంతంకు చేరుకున్నారు. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వరప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చంద్రబాబును యువత నమ్మవద్దని, మోసపోతారని ప్రజాప్రతినిధులు వివరించారు. సార్ సూపర్ చేస్తున్నాడు. అవును సార్. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా విద్యకు ఎంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి విద్యకు కల్పించడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకే ఒక విద్యలో దాదాపు 12 పథకాలు పెట్టించి మన పేదలందరికీ, ముఖ్యంగా పొడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల్లో ఉన్న పేదవాళ్లకు ఆ మహనీయుడు అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానివ్వండి, ఈ విధంగా విద్యా దీవెన, విద్యా వసతి ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంగ్లీష్ మీడియం అందుకు ఉన్న గొప్ప ఆయుధం విద్య. మనందరూ కూడా విద్య పంచిపెడుతున్నారు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎంతో అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన వంశీ గారు, అలాగే ఎంత మేము ప్రోత్సహించడానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున మురళీ గారు, బల్లి కళ్యాణ్ గారు, మేరారెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, అలాగే జగన్ గారి అభిమానులందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా గొప్ప ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన గూడూరు పట్టణంలో మన ప్రీతం శాసనసభ్యులు వెలంపల్లి వరప్రసాదరావు గారు, అలాగే మన సోదర సమానులు ఎమ్మెల్సీ మరియు మా విప్ మేరీ మురళి గారు, నేను ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. చివరిగా ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్స్ వింగ్ తరఫున ఈరోజు గారవంశీ ఆధ్వర్యంలో అనేక కాలేజీల నుంచి స్టూడెంట్స్ అందరూ రావడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు స్కూల్ నుంచి స్టార్ట్ చేసి కాలేజ్ దాకా నిన్నే జగనన్న విదేశీ విద్యా దీవెన అనే కార్యక్రమం కానీ పెట్టి, తర్వాత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు స్కూల్ నుంచి కాలేజ్ దాకే కాకుండా కాలేజ్ అయిపోయినాక కానీ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం అని నిన్న ఇంకో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. వచ్చినటువంటి శుభ సందర్భం ఏంటంటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘం పట్ల విద్యార్థులు కానీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామ చెరువులో 5 లక్షల చేప పిల్లలను జెడ్పీటీసీ సభ్యుడు మన్యం శ్రీనివాసులు, మత్స్యశాఖ ఏడీ రాజేష్ చేతుల మీదుగా వదిలారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుబాబు, సొసైటీ అధ్యక్షులు రాఘవయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చిలకూరు మండలం ముత్యాలపాటు గ్రామంలో ఉన్న ముత్యాలపాటు చెరువులో ఫిషర్మెన్ సొసైటీ ఎస్సీ సొసైటీకి సంబంధించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద
ఈరోజు 5 లక్షల పిల్లలు ప్రభుత్వం వారు మంజూరు చేశారు. దానికి సహకరించిన ఏడీ గారు, ఎఫ్డిఓ గారు, కృష్ణమేను అధికారులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సొసైటీలో సభ్యులందరూ కలిసి అధికారుల దగ్గర తెలియజేసి మాకు ఖచ్చితంగా ఈ షాప్ పిల్లలు వదలాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద 60% ఇస్తుంది, అది కాకుండా మేము 40% కూడా కట్టలేము అనే ఇదితో వాళ్ళు ఆ సూచన తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసి ఈ సొసైటీకి సంబంధించిన ఈ సభ్యులు ఆ 40% కూడా కట్టలేరనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ కూడా ఆ 40% వాటాను కూడా సభ్యుల ద్వారా వాళ్ళకి వేసి పూర్తి సబ్సిడీతో ఈ షాప్ పిల్లలు పోయటం మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనము ముత్యాలపాడు FCSలో చిల్లకూరు మండలంలో ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క ఎంఐ ట్యాంక్లో మనము మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ సమక్షంలో విడుదల చేయడం జరిగింది. సో దీంట్లో మనము 3 రకాల వెరైటీస్ అనేటివి ఈరోజు మనం విడుదల చేయడం జరిగింది. రోహు, రాగండి, కట్ల, బొచ్చ చేప మరియు ఎర్రమైల చేప, ఎర్రమోసు. ఈ 3 రకాల వెరైటీస్ని కూడా దాని తగు నిష్పత్తిలో 40-50-10 రేషియోలో మనము దీనిలో విడుదల చేయడం జరిగింది. ఈ నిష్పత్తిలో కూడా విడుదల చేయడం గల కారణం ఏంటంటే కట్ల వచ్చి అది సర్ఫేస్ ఫీడర్గా ఉంటుంది. సో దాని పైన ఉన్న ఆల్గేని తినే రకం అది. తర్వాత రోహు వచ్చి అది కాలమన్ ఫీడర్గా ఉంటుంది. కాలం లెవెల్లో ఉండే ప్లాంక్టన్స్ని తిని అది దాని యొక్క బ్రతుకు అనేది అది పెరుగుదలని కొనసాగించుకుంటుంది. అదేవిధంగా ఎర్రమైల కన్నా చూస్తే మనకు అది బాటంలో ఉండి ఫీడింగ్ చేసుకుంటూ ఆ డెబ్రిస్ కానీ లేదంటే ఏదైనా గడ్డి ఉన్నా కూడా దాన్ని తిని బ్రతికి అనేది కొనసాగిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ చేప పిల్లలు అనేది మనం ఫింగర్లింగ్ సైజు మనము 80 mm సైజ్ అనేది మనం ఇక్కడ వేయడం జరిగింది, ఫింగర్లింగ్ సైజ్ని. సో ఇవి కూడా మనకి సొసైటీకి వాళ్ళ లైవ్లీహుడ్ కోసము అంటే ఒక 6 నుంచి 8 నెలల్లో వాళ్ళకి మార్కెట్ సైజు వచ్చి వాళ్ళకి లైవ్లీహుడ్ జీవనాధారం అనేది ఆ చేపలు అమ్ముకోవడం వల్ల ఏర్పడుతుంది ఈ పథకం. మనుబోలులోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా వైకాపా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు హరిగోపాల్ రెడ్డి, అజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ గౌడ్, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, రవీంద్రారెడ్డి, నవకోటి, మహేంద్ర వర్మ, గుంజి రమేష్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసి సంక్షేమానికి, పేదలకు, మధ్యతరగతికి, కులమతాలకు అతీతంగా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏ రకంగా అయితే ఆ రోజు ఇచ్చాడో ఆ హామీలన్నీ 100% ఈరోజు పూర్తయిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి పల్లెల్లో కానీ ప్రతి టౌన్లో కానీ ఆయన పుట్టిన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అదే మాదిరిగా ఆయనకు నూరేళ్లు పార్వతీ పరమేశ్వరుని కరుణ కటాక్షం ఉండాలని, రాబోయే 2024లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మండల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరూ కలిసి
ఈ పుట్టినరోజు పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ప్రతి వాడవాడలు టౌన్లో అన్ని దగ్గరలా జరుపుకుంటూ ఉంటారు. దీనికి కారణం ఏందయ్యారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఆయన చెప్పినట్టే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేస్తూ ప్రజా మన్ననలు పొందుతూ ఉన్నారు. అటువంటి ముఖ్యమంత్రి తిరిగి మాకు మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండుగని ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్ని లేకుండా టౌన్ లేకుండా ప్రతి దగ్గర జేజీఓ ప్రవర్తమానంగా జరిగిపోతా ఉంది. దానికి కారణం సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఇది ప్రజా సంక్షేమానికి సంబంధించిన పాదయాత్ర, నిజమైన పాదయాత్రగా దాన్ని చేసి జనంలో తిరిగి ప్రజల సుఖ సంతోషాలను చూస్తూ ప్రజల కష్టాలను పరిశీలిస్తూ తన వైపున ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రజల సంక్షేమానికి ఫలాలు అందించడం జరిగింది రాష్ట్రంలో. ఇవాళ ఈ దేశంలో కొడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో మూడోసారిగా గెలిచిన వ్యక్తిగా కాకాని గోవర్ధన్ రెడ్డి చిరస్మరణీయమైన రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని కల్పిస్తూ 2024లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని వైఎస్ జగన్మోహన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా మణుగోల్ బైపాస్ రోడ్డు గోడల వద్ద ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈరోజు జగనన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందువల్లంటే ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందించే విధంగా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు పంటా శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నష్టపోయిన రైతులకు ఎకరాకు ₹1,00,000 వంతెన చెల్లించాలని శ్రీనివాసులరెడ్డి వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పోలా చంద్రశేఖర్, నాయకులు వేమయ్య, మురారి కృష్ణయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, శ్రీహరి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాదిరి అక్రమ మైనింగ్ చేయడం వల్ల అటవీ భూములు అయితే ఏమి, అసైన్డ్ భూములు అయితే ఏమి, మేత పరంబోకులు అయితే ఏమి, అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో అయితే ఏమి, ఇవన్నీ కూడా దాదాపు తవ్వేయడం జరిగింది. ఇవాళ పెరుమాళ్ళపాడు పోయాను ఉదయాన్నే నేను 30 హెటాచీలు ఇప్పుడు తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదే మాదిరిగా చాగడం రాజుపాలెం వెళ్ళాను, దాదాపు 15 హెటాచీలు ఉన్నాయి. తిప్పిరెడ్డిపల్లికి వెళ్ళాను, అక్కడ కూడా 15 మంది హెటాచీలు పెట్టుకొని తవ్వుతూ ఉన్నటువంటి పరిస్థితి, 15 హెటాచీలు ఉన్నాయి. అదేవిధంగా తలుపూరు కానివ్వండి, ప్రతి ఊర్లో కూడా చాగడం కానివ్వండి, అన్ని గ్రామాల్లో సైదాపురం మండలంలో అనంతముడుకు కానివ్వండి, పాలూరు కానివ్వండి, ఎక్కడ కూడా ప్రతి దగ్గర రాయి తవ్వకం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మా పార్టీ వాళ్ళు ఎక్కడ మైనింగ్ చేయడం లేదు, ఇదంతా తెలుగుదేశం వాళ్ళు చేసే పరిస్థితి అని. తెలుగుదేశం వాళ్ళకంటే గాజులు ఉన్నాయా లేకపోతే వాళ్ళకి ఏమన్నా తుపాకులు ఉన్నాయా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు ఎంతలో ఆలోచించబడ్డారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. 2 రోజుల ముందు దాకా ఎక్కడో తవ్వుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈ మధ్య కొన్ని రోజులు ఆపారు. వెంకటగిరి ప్యాలెస్లకి ప్రతిపక్ష నాయకులైతే ఏమి, అధికారంలో ఉన్నటువంటి నాయకులకైతే మీ 15 కోట్ల రూపాయలు అందినట్లుగా సమాచారం ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినంతో పాటు చిల్లకూరు మండలం చింతవరం గ్రామ వైకాపా నాయకులు జాలరి గోపాల్ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులు, గర్భవతులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంపులూరి రవీంద్ర గౌడ్, మధువర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మనుబోలు మండలంలోని జట్లకొండూరు పంచాయతీ పరిధిలో ఉన్న జ్యోతినగర్ గ్రామంలో ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ప్రజల సమక్షంలో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి కాకాని సహకారంతో జట్లకొండూరు పంచాయతీ అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు సందర్భంగా మన జట్లకొండూరు పంచాయతీలో జ్యోతినగర్ గ్రామంలో ఈరోజు ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి మా ఆనందాన్ని తెలపడం జరిగింది. జగనన్న సీఎం అయిన తర్వాత మన రాష్ట్రం మొత్తం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతూ వారి అభివృద్ధిలో చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మన పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ కాకాని గోవర్ధన్ గారు గెలిచిన తర్వాత పేద ప్రజలు చేసుకున్న భూములకు మరియు వారు ఉంటున్న ఇళ్లకు పట్టాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఇలా గతంలో ఏ నాయకుడు చేయని పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి అనేక పథకాల రూపంలో మనం ప్రజల అభివృద్ధిలో తోడ్పడుతున్నాయి. రాబో 2024 ఎలక్షన్లో కూడా మన జగనన్న సీఎం చేసుకుని మన సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారికి అత్యధిక మేరతో గెలిపించుకుంటామని మా జట్లకొండూరు ప్రజల తరపున తెలియజేస్తున్నాము. మనుబోలులో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కయ్యూరి ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలోని బస్టాండ్లో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గూడూరు చక్రధర్ రెడ్డి, గుమ్మడి వెంకటరత్నం, సుబ్బరామయ్య, అమ్మినేని లీలమ్మ, చింతల సూర్యనారాయణ, మల్లెమాల భాస్కర్ రెడ్డి వ్యవహరించారు.
పరమాత్మునిలో లీనం పగలూరే ధ్యానం పరమాత్మునిలో లీనం ఆనందమే ఆహారం చేదు చెట్టు నీడయే గురుపీఠం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా వైద్యానికి పెద్దపీట. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. విరివిగా సేవా కార్యక్రమాలు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం, పేదలకు అన్నదానం. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి. చిల్లకూరు మండలం కడివేడు వద్ద జరిగిన ప్రమాదంలో మధులత అనే చిన్నారి దుర్మరణం. ప్రాంతీయ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరుగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. పంట దిగుబడికి తగిన మోతాదులో మందులు వాడాలి. సైదాపురం మండలంలోని కమ్మవారిపల్లి, రామసాగరం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులకు అవగాహన కలిగించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.